అలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ కన్నీళ్ళను తుడుచుకుంటూ చట్టసభల్లో వాళ్ళ గొంతుగల మారేందుకు ప్రయత్నం చేయమని అడిగారు. సో తన పూర్తి సపోర్ట్ ఉందని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి మోసగించింది. ఆ కాంగ్రెస్ పార్టీ మెడలు పెంచిన ప్రభుత్వాన్ని ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. రైతుల కష్టం అంతా కూడా నీళ్లుగారే పరిస్థితి ఉన్నది. అందుకొరకు వీటన్నిటి గురించి కూడా మనం పోరాడాలి. ప్రజల గొంతుకగా ఉండాలి. పార్లమెంటులో భారీ మెజారిటీతో చాలా సీట్లు గెలవాలని వారు చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. వారి అసలు మీదుగా నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి నాగర్ కర్నూలు బీఫామ్ తీసుకుంటున్నాను. సార్, అంటే ప్రధానంగా మీరు ప్రజలకు వెళ్ళినప్పుడు ఎట్లా వారి యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే? చాలా గొప్పగా ఉంది. ప్రజలు నిజంగా చాలా దుఃఖంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, కానీ చాలా దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే రైతు బీమా రాలేదండి. ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖు నాడు బ్యాంకులకు వండి మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందన్నాడు. అది రాలేదు. అదేవిధంగా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. 4 నెలల నుంచి 10,000 రూపాయలని మా పైసలు ఎక్కడ పోయినాయని అడుగుతాము. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు చేయుతున్నారు. అది కూడా రావడం లేదు. మరి రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి క్వింటాలకు తీసుకుంటామన్నారు. దాని గురించి ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. తర్వాత ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళందరి మీద కూడా పోలీసు కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మీకు అది రాదు ఇది రాదని కూడా భయపెట్టిస్తున్నారు. తర్వాత వృద్ధులందరూ కూడా మాకు 2016 నుంచి 4,000 రూపాయల పింఛన్ చేస్తామన్నారు. 4,000 రూపాయలు ఎక్కడున్నాయి బిడ్డ అని మమ్మల్ని అడుగుతా ఉన్నారు. తర్వాత ఇంకా మీరు పరిశానే ఏంటంటే చాలామంది వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న కౌన్సిలర్లు వాళ్ళు వస్తే ఈసారి వాళ్ళ ఈపు సున్నం చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకొక వైపు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకవైపు కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసగించడమే కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవాళ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా మేమందరం కష్టపడుతుంటే క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అడిగిన వాళ్ళని మీరు సన్యాసులు అని చెప్పి తిడతా ఉన్నారు. సో అలాంటి పరిస్థితిలో కేసీఆర్ గారు అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఎర్రటెండలో బస్సు తీసుకొని మరి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో నిజంగా మీరు వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టుకొని చాలా తప్పు చేసినాం. నిజంగా మళ్ళీ కేసీఆర్ఏ కావాలి, మీరు వచ్చిండ్రా బిడ్డ రండి అని చెప్పి మరి వాళ్ళే నీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళే తిండి పెడుతున్నారు, స్వచ్ఛందంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పాదాభివందనాలు తెలుపుతా ఉన్నాను. నిజంగా చాలా అంటే చాలా ఆశీర్వాదం. సార్, ఒక 2 నిమిషాలు పక్కన నిన్న ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి పరిస్థితి, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, చాలామంది కూడా మీరు ఎంతోమంది కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఫుడ్ పాయిజన్ పట్ల ఇప్పటికీ ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఆ వ్యక్తి చనిపోవడానికి మీరు ఎట్లా చూస్తారు? ఆ విద్యార్థి చనిపోవడానికి ఎట్లా చూస్తారు? చాలా బాధగా ఉంది నిజంగా. అబ్బాయి నాలా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడు, ఒక ఇంజనీర్ డాక్టర్ అయ్యేవాడు. వాళ్ళ పేదరికాన్ని పారదలేవాడు. వాళ్ళ మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు. గుడ్లపల్లి పోచంపల్లి, తండ్రి ఆటో, తల్లి వ్యవసాయం, ఇంటికి పెద్ద కొడుకు శ్రీకాంత్ 6వ తరగతి చదువుతున్నాడు. నిజంగా అతను బతుకుంటే ఎంతో గొప్పగా ఉండేవాడు. కానీ అలా ఆ అబ్బాయిని చంపింది విషాహారం కాదు, ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా పేద ప్రజలు ఎంతో గొప్ప ఆశతో మా ఇళ్ళల్లో సదుపాయాలు లేవు, మా ఊర్లలో ఉండే పాఠశాలల్లో టీచర్లు సరిగా లేరు అని చెప్పి గురుకుల పాఠశాలకు పంపిస్తారు. రైట్. సో పంపించినప్పుడు వాళ్ళను మనమే ఉపాధ్యాయులే తల్లిదండ్రులుగా, ఆ అధికారులే తల్లిదండ్రులుగా, ముఖ్యమంత్రి సంక్షేమ శాఖ మంత్రులే తల్లిగా తండ్రిగా మారితే తప్ప ఆ పిల్లలకు న్యాయం జరగదు. నీ పిల్లలు ఒకలాగా ఆ పిల్లలు ఒకలాగా కాదు. లక్షల మంది పిల్లలు గురుకుల పాఠశాల అవుతుంది. నేనున్నప్పుడు నన్ను అందరూ అడిగేవాళ్ళు నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 1,72,000 మంది పిల్లలు చెప్పేవాళ్ళు. సో అంటే నేను పనిచేసే పాఠశాలల్లో 1,72,000 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు నా పిల్లలతో సమానమని రాత్రి వాళ్ళు ఇంటికి పోకుండా పొద్దున 9 గంటలకు వస్తే రాత్రి 11 గంటలకు ఇంటికి పోయేవాళ్ళు. అంటే నిరంతరం వాళ్ళకి ఏమైతే చూసుకున్నారు. ఇక ఈ విషయానికి వస్తే, భువనగిరి విషయానికి వస్తే నిజంగా హృదయ విదారకమైన కథ. అసలు ఈ అబ్బాయి బతికుండేవాడు. మీరు ఒక్కసారి చూడండి, 9వ తారీఖు నాడు ఆ అబ్బాయి ఉగాది పండుగలో పచ్చడి తింటాడంటే 10వ తారీఖు నాడు వాంతులు విరోచనాలు అవుతాయి. 10వ తారీఖు నాడు నుంచి 12వ తారీఖు వరకు స్కూళ్ళలో పడి ఉంటాడు. ఆ పిల్లవాడు చెంపు పట్టుకొని టాయిలెట్కి పోతాడు, మళ్ళీ వచ్చి పండుకుంటాడు, మళ్ళీ టాయిలెట్ పోతాడు, మళ్ళీ వచ్చి పడుకుంటాడు, వామిటింగ్ చేసుకుంటాడు. పక్కన ఉండే 9వ తరగతి విద్యార్థి అతని దగ్గర ఉండే ఏదో టాబ్లెట్ ఈ అబ్బాయికి ఇస్తాడు.
ఈ స్కూల్లో హెల్త్ సూపర్వైజర్ ఉంటాడు, నర్సు ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటాడు, టీచర్లు ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. 12వ తారీఖు నాడు ఉదయం వాంతులు విరోచనాలతోనే ఆ అబ్బాయి వచ్చి చివరి బెంచ్లో కూర్చుంటాడు 6వ తరగతి. ఎవరు పట్టించుకోలేదు. 12వ తారీఖు నాడు మధ్యాహ్నం తీసుకుపోయి చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో పడేసి అక్కడి నుంచి తీసుకుపోయి ఇక చావు బతుకులో ఉండడం తర్వాత నిన్న కాక మొన్న అతన్ని తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో చనిపోయే వ్యక్తిని తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్ పడేసి మేము రెయిన్బో హాస్పిటల్లో పెట్టినామని. మరి ఇక్కడ నియంత్రణ ఎక్కడ ఉన్నది? ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సంక్షేమ శాఖ మంత్రి, ఆయన కిందనే ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, సంక్షేమ శాఖ మంత్రి ఆయన్నే. భువనగిరిలో 2 అమ్మాయిలు ఒకటే రోజు సూసైడ్ చేసుకున్నారు. దాని గురించి మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ సెషన్లో ఉంది. అదేవిధంగా వైష్ణవి అనే అమ్మాయి సూర్యాపేటలో సూసైడ్ చేసుకున్నది. ఇంకొక అమ్మాయి ఇంకో దగ్గర సూసైడ్ చేసుకున్నది. ఈ 4 నెలల్లోనే 20 మంది పైచిలుకు విద్యార్థులు స్కూళ్ళల్లో కానీ లేకపోతే బయట సూసైడ్లు చేసుకున్నారు. దాని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నేను మాజీ గురుకుల సెక్రటరీగా, ఒక ఐపీఎస్ అధికారిగా అదే సంక్షేమ భవనం ముందు వందలాది మందితో ధర్నా చేశాను. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాను రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి కౌన్సిలర్లను పెట్టండి. సంవత్సరానికి 7 కోట్లు ఖర్చు చేస్తే ప్రతి స్కూలుకు కూడా కౌన్సిలర్లు వస్తారు. ఆ కౌన్సిలర్లు విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేసి వాళ్ళ ప్రాణాలు బతికించుకుంటారు అని చెప్పాను. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక కంట్రోల్ రూమ్ పెట్టినాం. లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, 24 గంటలు అప్రమత్తంగా ఉండడం కోసం కంట్రోల్ రూమ్ పెడితే ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. మార్చి 30 తారీఖు నాడు ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే వాళ్ళు పోయి దయచేసి పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించానంటే దాని గురించి పట్టించుకున్న నాదులు నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ కంట్రోల్ రూమ్ కాంట్రాక్ట్ కూడా రెన్యూ చేయలేదు. ఆ విద్యార్థికి 10వ తారీఖు నాడు వాంతులు విరోచనాలు అవుతున్నాయి అనుకున్నప్పుడు అక్కడ ఉండే హెల్త్ సూపర్వైజర్ మేడం ఈ విద్యార్థికి ఈ విధంగా అవుతుందని కంట్రోల్ రూమ్కి ఒక మాట చెప్పింటే ఈరోజు ఆ పిల్లవాడు బతికిండేవాడు. వాళ్ళు తీసుకొచ్చి ఏదో మంచి హాస్పిటల్ వేసిండే వాళ్ళు 5 రోజులు ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో పడేసి కుక్కలను నక్కలను కూడా మంచిగా చూసుకుంటారు. కుక్కలను, మూగ జీవాలను మంచిగా చూసుకుంటారు. మాట్లాడే ఒక విద్యార్థి కేవలం ఆ విద్యార్థి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడు లేకపోతే ఒక పేద సామాజిక వర్గానికి చెందినవాడు అయినందుకే తీసుకుపోయి ఆ చిన్న పిల్లగాన్ని తీసుకుపోయి హాస్పిటల్లో పడేసి నీ దారి నీది, నీ చావు నువ్వు చావురా అన్నారు. మీకు ఒక విషయం చెప్పాలండి, ఒక్కొక్క విద్యార్థి మీద కేసీఆర్ గారు 1,20,000 ఇచ్చేవాళ్ళు. మేము ఆ డబ్బులతోని మేము రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్స్ పెట్టి మినరల్ వాటర్ ఇచ్చేవాళ్ళం పిల్లలకు. ఇవాళ భువనగిరిలో బోర్వెల్ వాటర్ తాగుతున్నారు పిల్లలు. భువనగిరి రెసిడెన్స్